ఒక్కసారిగా జైలర్ లోపలికి వెళ్ళి గన్ షూట్ చేయగానే ఒక్కసారిగా బుల్లెట్ పేలుతుంది. అది శబ్దం విని ఒకసారి చామంతి కుప్పకూలి అక్కడ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న కాల్చని చెప్పి ఏడుస్తుంది. ప్రేమ్ ఒకసారి కానిస్టేబుల్ చేయి ఇప్పించుకొని ప్రేమ్ కంగారు చామంతికి వచ్చి ఓదార్స్తూ ఉంటాడు. ఇంకా నాన్న నాన్న అని చెప్పి చామంతి ఏడుస్తుంది. అప్పుడు ఇంకా జైలర్ బయటకు వస్తూ ఉంటాడు. ఇంకా చామంతి తట్టుకోలేకపోతుంది. ఇంకా అలా ఏడుస్తుంది. అరే రామచంద్ర లోపల లేడు అని చెప్పి జైలర్ కానిస్టేబుల్ అంటూ ఉంటారు. అప్పుడే ఒకసారిగా చామంతి ప్రేమ్ ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. ఆడు మళ్ళీ తప్పించిన పోయి వెతకండి అని చెప్పేసి జైలర్ అంటూ ఉంటారు. ఇంకా అమ్మయ్య అని చెప్పి చామంతి ప్రేమ్ అనుకుంటూ ఉంటారు. చెరువు వైపు కానిస్టేబుల్ వెళ్తూ ఉంటారు. ఇంకా జైలర్ చాలా ఆశపడుతుంటారు. ఇదంతా నీ వాళ్ళే అని చెప్పి చామంతిని చూస్తూ అరుస్తూ ఉంటారు. ఇదిగోండి ఇంకొకసారి చేసుకొని మాట్లాడుకొని బాగోదు అని చెప్పి ప్రేమ్ అనగా ఏంటయ్యా బాగోదు, ఈ అమ్మాయి అడ్డుపడ్డ వాళ్ళే ఈ గ్యాప్లో వాడు పారిపోయాడు అని చెప్పి జైలర్ ఆశపడుతూ ఉంటాడు. మిమ్మల్ని ఎవరిని చంపుతారని మీ కుటుంబానికి తెలిస్తే మీరు ఆపరా? ఇది కూడా అంతే కదా తను చేసింది. ఆయన ఉగ్రవాది ఏం కాదే, పారిపోయి 100 మంది చంపటానికి అసలు మీ ఈగో వల్ల ఒక ప్రాణం తీయాలనుకోవడం కరెక్ట్ కాదు. మీ బిహేవియర్ రాంగ్ అని ప్రేమ అనగానే అవునా నేను ఇలాగే ఉంటాను, అసలు ఎన్ని రోజులు వాటి తప్పించి నేను చూస్తా, వదిలే సమస్య లేదు అని చెప్పి జైలర్ ఆలస్యంగా అంటూ వెళ్ళిపోతుంటారు. వెనకాల ఎస్ఐలు వెళ్ళిపోతూ ఉంటారు. బాబు వీళ్ళు నాన్న చంపకుండా వదలరు, అంతకంటే ముందు నాన్న ఎక్కడ మనమే కనిపెట్టాలి, జైలు దగ్గర తీసుకెళ్లి ప్రాణభిక్ష పెట్టమని చెప్పి అడుగుదాం బాబు, నాన్న కాపాడుకుంటే ఇదొకటే దారి అని చెప్పి చామంతి అనగానే కంగారు పడుకు ఏదో చేద్దాం, ముందు వెళ్ళి మీ నాన్న వెతుకుదాం పద అని చెప్పి ప్రేమ్ అంటూ చామంతి తీసుకెళ్తూ ఉంటారు. ఈలోగా రామచంద్రయ్య ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఎలాగైనా సరే హాస్పిటల్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బుల్లెట్ అది తీపించుకొని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా మాస్క్ పెట్టుకొని ఇంకా అదే పనిగా ఎవరు కనపడి తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక పక్క జైలర్ అలాగే కానిస్టేబుల్ ఎత్తుతూ ఉంటారు. చామంతి ప్రేమ కూడా వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రామచంద్ర ఎవరు కనపడకుండా తప్పించుకోవడం సిద్ధమవుతూ ఉంటారు. అసలు అయినా నా బిడ్డకి అన్నంత కొండగా బాబు నిలబడతానని చెప్పి ప్రేమ గురించి రామచంద్ర గొప్పగా అనుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళని కలపాలి, ముందు నా బిడ్డని కలిసి నిజం చెప్పాలి, అప్పుడు దాకా పోలీసులు నన్ను ఏం చంపకూడదు, నేను ఏం చేయకూడదు అని చెప్పి రామచంద్ర అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా మోహన్ హాస్పిటల్ వెళ్తూ ఉంటాడు. బాబు మా నాన్న కోసం రోడ్డును వెతికి ప్రయోజనం ఉండని చెప్పి నాకు అనిపిస్తుంది, నాన్న కాల్తని తెలిసింది కదా, ఆయన హాస్పిటల్ వెళ్ళారేమో, మన చుట్టుపక్కల హాస్పిటల్ వెళ్ళి వెతుకుదామా, నాకు అనిపిస్తుంది చెప్పి నాకు అనిపిస్తుంది, ఆయన కాపాడుకుందాం బాబు అని చామంతి సరే చామంతి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అక్కడేమో రోజు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయమ్మాయిలా ఉంటుంది. అనుకునే విధంగా ప్రేమ్ చామంతి ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న ప్రతి హాస్పిటల్ వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు. ఈయన మీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. లేదండి అని చెప్పి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ అంటూ ఉంటుంది. సరే వేరే హాస్పిటల్ చూద్దాంలే అని చెప్పి ప్రేమ్ అనగానే సరే చామంతి వెళ్తూ ఉంటారు. ఇదిగో ఒకవేళ ఈయన కనపడితే ఇదిగోండి నాకు ఫోన్ నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి అని చెప్పి చామంతి సరే అని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న అమ్మాయి తీసుకుంటూ ఉంటుంది. సరే రా అని చెప్పి ఇంకా ప్రేమ్ చామంతి వెళ్తుంటారు. అప్పుడే రామచంద్ర కరెక్ట్గా హాస్పిటల్కి వస్తారు. ఇంకా ట్రీట్మెంట్ చేసి సిద్ధమవుతూ ఉంటారు. అమ్మ అమ్మ నా కాలు గాయమైంది, తొందరగా చికిత్స చేయండి, డాక్టర్ని పిలవండి అని రామచంద్ర అనగానే ఇప్పుడు మీరు ఫోటో చూపించి ఇది వచ్చారండి అని చెప్పి అంటూ ఫోన్ చేయమన్నారు. ఉండండి ఫోన్ చేస్తా అని చెప్పి అమ్మాయిని ఒక పోలీసులు వచ్చారేమో, ఇప్పుడు నేను దొరికిపోతానేమో, అసలు వేరే హాస్పిటల్ వెళ్ళిపోవాలి అని చెప్పి రామచంద్ర అనుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు నాన్న ఎక్కడున్నాడు, చామంతి అసలు తెలుసుకొని ఎక్కడున్నాడు తెలిసి ఒకవేళ జైలు పంపించి ఉంటుందా, లేకపోతే ఏమంటుంది, అసలు మరి తప్పించుకొని మళ్ళీ నన్ను టార్గెట్ చేసి అసలు చామంతి గుణ పెళ్ళి ఆ పని చూస్తాడు కదా, అలా జరగకూడదంటే నాన్న బతకూడదు, అసలు ఆయన చేతులు నేను బలి కాకూడదు, ఏం చెయ్యాలి ఏం చెప్తుంది తెలియట్లేదే చా అని చెప్పి రోజు అప్సెట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ చామంతి అలాగే ప్రేమ్ మళ్ళీ వేరే హాస్పిటల్ వెళ్ళ సిద్ధమవుతూ ఉంటారు. బాబు డాక్టర్ తొందర కావాలి, కాలికి గాయమైంది, రక్తం చాలా పోయింది, నీరసం వస్తుంది, కొంచెం తీసుకెళ్ళండి అయ్యా అని చెప్పి రామచంద్ర వేరే హాస్పిటల్కి వెళ్ళి అడుగుతూ ఉంటారు. చామ్ ఇదిగో ఇదిగో వెనక ఒక హాస్పిటల్ ఉంది, మనం దాటేసాము, హాస్పిటల్లో జాయిన్ అయ్యని చెప్పి వెళ్ళి చూద్దామా అని ఇంకా ప్రేమగా సరే వెళ్దాము అని చెప్పి చామంతి అనగానే అక్కడేమో కాంపౌండర్ చూసి ఇదేంటి మీ కాలు బుల్లెట్ గానే ఉంది, అసలు మీరు ఎవరు అని చెప్పి అడుగుతూ పోలీసు చెప్పండి డాక్టర్ చూడరు, ఉండండి పోలీసు ఫోన్ చేస్తాను చెప్పి కాంపౌండర్ అంటూ ఉంటారు. అది కాదయ్యా ఇదిగో బాబు ఆగు అని చెప్పి రామచంద్ర రిక్వెస్ట్ చేస్తుంటారు. పోలీస్ స్టేషన్ అని చెప్పేసి కాంపౌండర్ ఫోన్ చేయబోతుంటాడు. ఇలా రామచంద్ర తప్పించి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇదేంటి వెళ్ళిపోయాడు అని చెప్పి కాంపౌండర్ అప్సెట్ అవుతూ ఉంటాడు. ఇక ప్రేమ్ అలాగే చామంతి అక్కడ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఇక చూస్తుంది అన్న ఈయన మీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా అని చామంతి ఈయన ఇప్పుడే వచ్చాడు అని చెప్పి కాంపౌండర్ అంటూ ఉంటారు. ఒకసారి చామంతి షాక్ అవుతుంటారు. కాళ్ళకి బుల్లెట్ తగిలింది, పోలీసు చెప్పి ట్రీట్మెంట్ చేస్తా అంటే ఫోన్ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి
కాంపౌండర్ కానీ ఎంతసేపు అయింది అని చెప్పి ప్రేమ్ అనగానే ఇప్పుడే వెళ్ళాడు అని చెప్పి కాంపౌండర్ అంటూ ఉంటారు. చామ పద తొందరగా వెళ్దాం వెతుకుతా అని చెప్పేసి ప్రేమ్ చామంతికి బయటకు వస్తుంటారు. నీటి వెతుకుని నీటి వెతుకుతా అని చెప్పేసి ఇంకా ఇద్దరు అటువైపుగా వెళ్ళి ఇంకా చూస్తూ ఉంటారు. ఇంకా చామంతి ప్రేమ్ అదే పని వెతుకుతూ ఉంటారు. ఇంకా రామచంద్ర మళ్ళీ ఇంకా వేరే హాస్పిటల్ సిద్ధమవుతూ ఉంటారు. నాన్న బతకూడదు పోలీస్ కలిపి చనిపోయి చెప్పేసి న్యూస్ రావాలి అని చెప్పి ఇంకా రోజా అనకూడదు. అసలు ఏ హాస్పిటల్ ఇదే చెప్తున్నారు కదా, నా ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు కదా, ఎక్కడున్నారు తెలియట్లేదు అని చెప్పి చామంతి ఏడుస్తున్నా. నేను బతికించాను బాబు, నాకేం కాకూడదు అని చెప్పి భగవంతుడా ఏంటి పరీక్ష అని చెప్పి చామంతి ఏడుస్తుంది. ఇదిగో చామ్, నాన్నకేం కాదులే, చూడు ఆయన మానవతంతో అయినా సరే ఏదో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయకుండా మానవులే, మనం ఇద్దాం ఆయన కనపడతారు అని చెప్పి ప్రేమ్ ధైర్యం చెప్తుంటారు. ఏడవద్దని చెప్పి కళ్ళం నీళ్ళు తుడుస్తుంటారు. ధైర్యంగా ఉండు చామ్ రా అని చెప్పి ప్రేమ్ చేపట్టుకొని చామని తీసుకెళ్తూ ఉంటారు. మళ్ళీ వేరే హాస్పిటల్ వెళ్ళడం సిద్ధమవుతూ ఉంటారు. అక్కడేమో చాలా టెన్షన్ పడుతుంది. అప్పుడు త్రిపాఠి కాల్ చేస్తూ ఉంటుంది. చెప్పు రోజా గారు అంటూ ఉంటాడు. త్రిపాఠి గారు చామంతి వాళ్ళ నాన్న జైలు తప్పించుకున్నాడు కదా, దొరికాడా, కాల్చేశారా అని రోజా అడగగానే తెలియదు రోజా గారు అని చెప్పి త్రిపాఠి అంటూ ఉంటాడు. జరిగా నా ఫ్రెండ్ నేను కనుక్కొని చెప్తాను అని త్రిపాఠి అనగానే సరే తొందరగా కనుక్కొని చెప్పండి అని చెప్పి ఇంకా రోజా ఫోన్ పెట్టేస్తుంది. సరే అని చెప్పి ఇంకా త్రిపాఠి అంటూ ఉంటాడు. అసలు ఈవిడెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది, అసలు ఒకసారి జైలుకి కాల్ చేసి అడుగుదా అని చెప్పి త్రిపాఠి ఇంకా ఫోన్ చేస్తూ ఉంటాడు. రామచంద్ర మళ్ళీ వేరే హాస్పిటల్ వెళ్తుంటాడు. ఒకసారిగా ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా బోల్డ్ పెట్టేస్తుంటాడు. ఎవరయ్యా కలిపేస్తున్నావు ఏంటి అని చెప్పి డాక్టర్ అంటుంటాడు. డాక్టర్ నేను మీకు చెప్తాను, పోలీస్ కాల్పులో నా కాలు గాయమైంది, ఇదిగో నా బిడ్డ కోసం నేను బతకాలి డాక్టర్, నన్ను బతికించండి అని రామచంద్రని అంటే ఏంటి పోలీసు కాల్చారా, నువ్వు నేరస్తుడు అని చెప్పి డాక్టర్ కంగారు అడుగుతుంటాడు. అయ్యా చేయి నేరానికి నేరస్తు అయ్యాను, నన్ను నమ్మండి అయ్యా, బుల్లెట్ తీసండి అయ్యా, మీకు దండం పెడతాను, మీకు కాలు పట్టుకుంటాను అని రామచంద్ర కాలు పట్టుకుని అడగబోతుంటాడు. ఇలాంటి కేసులు మేము చూడమనేది మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇప్పుడు పోలీసు ఫోన్ చేస్తా అని డాక్టర్ అనగానే అంటే మంచిగా చెప్తే మీరు వినరా, ఒక మనిషి మీరు బతికించరా అని డాక్టర్తో అదే పనిగా రామచంద్ర అంటూ ఉంటారు. నువ్వు వెళ్ళు అని చెప్పి డాక్టర్ రాసుకుంటారు. ఇంకా ఒకసారి నర్సు దగ్గర ఉన్న కత్తి తీసుకొని రామచంద్ర ఒకసారి గురి పెడుతూ ఉంటాడు. ఇంకా డాక్టర్ భయపడతాడు. ఏం చేస్తాను, బెదిరించి వైద్యం చేయించలేవు అని డాక్టర్ అనగానే గంటం నేను హాస్పిటల్ తెలుసా నీకు అని రామచంద్ర అనగానే తెలుసు అని చెప్పి డాక్టర్ అంటాడు. ఒకసారి ఆయన ఫోన్ చేయని చెప్పి ఆయన మనసుని తెలుసు కదా, నా గురించి ఆయనే మీకు చెప్తాడు, నాకు వేరే దారి లేకుండా ఆయన ఫోన్ చేయని చెప్తున్నాను, చేయండి అని చెప్పి రామచంద్ర సరే అని చెప్పేసి డాక్టర్ ఇంకా ఫోన్ తీసుకొని హర్ష కాల్ చేస్తూ ఉంటాడు. స్పీకర్ ఆన్ చేయండి అని చెప్పి రామచంద్ర అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా డాక్టర్ కాల్ చేయబోతుంటారు. ఇంకా హర్ష చాలా టెన్షన్ పడుతుంటాడు. ప్రేమ్ చామంతి వెళ్ళి చాలాసేపు అయింది, రామచంద్ర కూడా తెలీదా ఏంటని చెప్పి టెన్షన్ పడుతూ ఆలోచిస్తుంటాడు. లాంగ్లో కూర్చుంటాడు. అప్పుడు ఇంక ఫోన్ వస్తుంది. ఏంటి ఫోన్ వస్తుంది అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటాడు. ఇదేంటి గణేష్ చేస్తాడు ఏంటి అని చెప్పి హర్ష ఫోన్ ఇచ్చారు. డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటాడు. హలో హర్షవర్ధన్ గారు అని చెప్పి డాక్టర్ అనగానే హర్షవర్ధన్ గారు అయ్యా నేను రామచంద్ర మాట్లాడుతున్నా అని చెప్పి రామచంద్ర ఏంటి రామచంద్ర హాస్పిటల్లో ఉన్నా అని చెప్పి హర్ష అడుగుతుంటాడు. ఏమైంది అడుగుతుంటాడు. అయ్యా పోలీస్ కాల్పుల్లో నా కాలుకి గాయమైంది అయ్యా అని రామచంద్ర అనగానే అసలు జైలు నేను తప్పించుకున్నావు రామచంద్రయ్య అని హర్షగానే అయ్యా నా గురించి మీకు అన్నీ తెలుసు కదా, తప్పు చేయకపోతే నేనేం కాదండి, ఈ డాక్టర్ గారిని వైద్యం చేయమని చెప్పండి, ఒక్క మాట చెప్పండి అని రామచంద్ర గానే గణేష్ గారు ఆయనకి ఎలాగుంది అని చెప్పి హర్ష అనగానే ఇంకా డాక్టర్ ఇంకా రామచంద్ర కాలు చూస్తూ ఉంటాడు. ఇంకా రామచంద్ర చాలా బాధపడుతుంటాడు. అంటే బ్లడ్ చాలా పోయిందండి, అంటే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ చేయకపోతే చాలా కష్టం అండి అని డాక్టర్ అనగానే మరి ఎందుకు ఆలోచిస్తారని చెప్పి హర్ష అనగానే అంటే సార్ పోలీసు చెప్పకుండా ఏం చేయకూడదని చెప్పి డాక్టర్ అనగానే గణేష్ గారు అని నేను చూసుకుంటాను, ముందు మీరు ఒక మనిషిగా మానవత్వంతో ట్రీట్మెంట్ చేయండి, మీ వృత్తికి న్యాయం చేయండి, నేను చెప్తాను కదా ఆయన చాలా మంచి వ్యక్తి, కాపాడండి, తర్వాత పోలీసు వచ్చి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారులే అని హర్షంగానే సరే అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. హర్షవర్ధన్ గారు మీ సాయం నేను మర్చిపోను అని రామచంద్ర అంటూ ఉంటారు. నర్స్ ఆపరేషన్కి ఏర్పాటు చేయి ఇమ్మీడియట్గా అని చెప్పి డాక్టర్ని ఫోన్ పెట్టేసి అంటూ ఉంటారు. సరే అని చెప్పి నర్స్ అంటూ ఉంటారు. రామచంద్ర తీసుకొని ఇంకా డాక్టర్ మెల్లింగా రూమ్లో తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా ట్రీట్మెంట్ సిద్ధమవుతూ ఉంటారు. ప్రేమ్ చామంతి అసలు ఏమంతగా టెన్షన్ పడుతుంటారు. అంటే ప్రేమ్కి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి హర్ష అనుకుంటూ ప్రేమ్ కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా కనిపించలేదు వెతుకుతున్నాం అని చెప్పి ప్రేమ్ అనగానే అప్పుడే ఇంకా రోజు అటువైపు వెళ్తుండదు. రామచంద్రకి ఇప్పుడే ఫోన్ చేశాడు రా అని హర్ష అనగానే ఒకసారి చామంతి ప్రేమ్ షాక్ అవుతుంటారు. సడన్గా కార్ ఆపేస్తాడు. ఇంకా వింటూ ఉంటారు. జీకే హాస్పిటల్ ఉన్నా అని చెప్పి హర్షగానే అవునా అని చెప్పి ప్రేమ్ అడుగుతుంటారు. అవునరా డాక్టర్ గణేష్ నాకు తెలిసిన మనిషి, ట్రీట్మెంట్ చేయమని చెప్పాను, ఇదిగో మీరు వెంటనే వెళ్ళండి, ట్రీట్మెంట్ అయ్యాక పోలీసు ఇన్ఫార్మ్ చేయండి అని ఇంకా హర్ష చెప్తూ ఉంటాడు. ఇంకా
చామంతి చాలా కంగారు పడుతుంది. ఇంకా రోజా అన్ని విని షాక్ అవుతుంది. అలా పేషెంట్గా ఉన్న మనిషిని ఏం చంపర్లే, జైలుకి అప్పు చెప్తారులే అని ఇంకా హర్ష సలహా ఇస్తూ శాంతి భయపడి చెప్పు అని చెప్పి హర్షానికి ఫోన్ పెట్టేస్తుంటాడు. ఇంకా రోజా ఇంకా విని మళ్ళీ కాంగా పక్కన నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. చామ్, మీ నాన్నగారు జేకే హాస్పిటల్ ఉన్నారంట, విన్నా కదా నాన్న చెప్పింది, డాక్టర్ గారితో నాన్న ట్రీట్మెంట్ చేయమని చెప్పారు, అక్కడికే వెళ్దాం అని ప్రేమగా వెళ్దాం అవుతుందో పోనీ అని చెప్పి చామంతి కంగారు పడుతూ ఉంటుంది. త్రిపాఠి ఇంకా అదే పనిగా వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా రోజా కాల్ చేస్తుంది. మళ్ళీ ఫోన్ తీసుకొని చూసి, ఇదేంటి రోజా గారు, ఏంటి జయగారితో మాట్లాడాను, రామచంద్ర కోసం వెతుకుతున్నారంట అని త్రిపాఠి అనగానే వాళ్ళు వెతుకుతూనే ఉంటారులేండి, ఇదిగో రోజా అనగానే కనిపించిపోతే ఏం చేస్తారు రోజా గారు అని చెప్పి త్రిపాఠి అనగానే ఆ రామచంద్ర జీకే హాస్పిటల్లో చక్కగా ట్రీట్మెంట్ తీసుకుని చెప్పి తెలిసింది, అక్కడికి వెళ్ళి చేయాల్సినంత చేయమనండి. రోజా అనగానే మీకు అది తెలిసిన త్రిపాఠి అడుగుతుంటారు. ఇప్పుడు ఎలాగో తెలిసింది అది వాళ్ళు చెప్పండి అని రోజా కానీ అసలు చెప్తాను కానీ అసలు మీ ఇంట్రెస్ట్ అని చెప్పండి అని చెప్పి త్రిపాఠి అడుగుతూ ఉంటారు. అంటే ఏముంటుంది, ఆ రామచంద్ర బయట ఉంటే చామంతికి మీ అబ్బాయికి పెళ్ళి ఎలా చేసింది చెప్పండి అని రోజా అనగానే మరి అప్పుడు చామంతికే ప్రమాణం తప్పే ఛాన్స్ ఉంటుంది కదా చెప్పండి, కరెక్టైన రోజా గారు నా కోసం చేస్తున్నారు కదా, నేను జైల్లో హాస్పిటల్ మీద దగ్గర ఉండి జైలు పంపిస్తానులేండి, థ్యాంక్ యూ గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ త్రిపాఠి ఫోన్ పెట్టేస్తుంటాడు. ఇంకా రోజు అప్సెట్ అవుతాడు. ఏదోలాగా అసలు ఇదేంటి పై పంపిస్తా అనుకుంటే జైలు పంపిస్తా అంటున్నాడు ఏంటి అని చెప్పి రోజా అనుకుంటూ అసలు త్రిపాఠి చంపంటే లేనిపోని డౌట్లు వస్తాయేమో అని చెప్పి రోజా అనుకుంటూ సైలెంట్ అయిపోతూ ఉంటుంది. నేను చేయాల్సిందే అని చెప్పి రోజా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఆలోచన వస్తుంది. ఇంకా అప్పుడే గోడలకు ఫోన్ చేస్తూ ఉంటుంది. మేడం చెప్పండి అనగానే ఇదిగో నీకు ఫోటో పంపిస్తున్నాను, జేకే హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, బతకూడదు అని రోజాగానే ఇదిగో ఎవరు అని చెప్పారు కానీ నీకు మనీ కావాలి డీటెయిల్స్ కావాలని చెప్పి రోజా మాకు మనీయే కావాలని చెప్పి కూడా అంటూ ఉంటారు. సరే తొందరగా వెళ్ళండి అని చెప్పి రోజా అంటూ నేను కూడా వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా రౌడీలు అంటూ ఉంటారు. ఇదిగో హాస్పిటల్ వెళ్దాం పదా కార్తీ అని చెప్పి ఇంకా రౌడీలు ఇంకా హాస్పిటల్ వెళ్తా సిద్ధమవుతుంటారు. ఇంకా రోజా హాస్పిటల్ వెళ్తా సిద్ధమవుతుంది. అక్కడేమో డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. డాక్టర్ నాకు మత్తు ఇంజక్షన్ ఇవ్వద్దు అని రామచంద్రగానే అసలు మత్తు ఇవ్వకుండా బుల్లెట్ తీస్తే మీరు నొప్పి తట్టుకోగలరా అని డాక్టర్ అనగానే నేను భరిస్తాను డాక్టర్, నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, నా కోసం పోలీసు రాకముందు నేను వెళ్ళిపోవాలి అని రామచంద్ర గారు హర్షవర్ధన్గా చెప్పింది అదే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారని చెప్పి డాక్టర్ అనగానే అసలు నాకు ఏమీ కాకూడదని చెప్పి అన్నారు, జైలు నేను తప్పించుకుంది, ఇదిగో నేను చెప్పింది చేయండి డాక్టర్, నాకు మొత్తం కొండని బుల్లెట్ తీసేయండి అని చెప్పి రామచంద్ర అంటూ ఉంటారు. సరే సార్ అని చెప్పి డాక్టర్ ఇంజక్షన్ చేయబోతూ ఉంటారు. వద్దని చెప్తున్నానుగా అని చెప్పి రామచంద్ర అరుస్తుంటారు. ఇదే మత్తు ఇంజక్షన్ కాదు, యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఇస్తాను అని చెప్పి డాక్టర్ అనగానే రామచంద్ర సైలెంట్గా ఉంటారు. ఇంకా డాక్టర్ ఇంజక్షన్ చేస్తూ ఉంటారు. ఇంక బుల్లెట్ తీసి సిద్ధమవుతూ ఉంటారు. కాసేపు పైకి రామచంద్ర మెల్లిగా నిద్రపోతూ ఉంటారు. డాక్టర్ మత్తు ఇంజక్షన్ ఇచ్చారు కదా అని నర్స్ అనగానే అవును పేషెంట్ మాట వింటామా ఏంటి అని ఇంకా డాక్టర్ అంటూ ఇంక బుల్లెట్ తీస్తూ ఉంటారు. త్రిపాఠి అలాగే జైలర్ కూడా రోజా చెప్పిన ప్లేస్కి ఇంకా వెళ్ళా సిద్ధమవుతుంటారు. చామంతి అలాగే ప్రేమ కూడా వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ నాన్న చెప్పిన చామంతి చాలా ఆరటంగా హాస్పిటల్ వెళ్తుంటది. రోజా అలాగే పక్కన గుండాలు కూడా అదే పని హాస్పిటల్ వల్ల సిద్ధమవుతూ ఉంటారు. ఎలాగైనా సరే వాళ్ళ నాన్న చెప్పని రోజా ప్లాన్ వేస్తుంటది. అక్కడేమో ప్రేమ వచ్చి డాక్టర్ గణేష్ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే 3rd ఫ్లోర్లో ఉన్నారు, ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పి ఇంకా క్యాషియర్ అంటూ ఉంటాడు. ఇటు అని చెప్పి చామంతి ఇటు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సరే అని చెప్పి ఇంకా ప్రేమ్ చామంతి కంగారంగా వెళ్తూ ఉంటారు. ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇదే ఐసీయూ అని చెప్పేసి చామంతి అంటూ చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న బ్లడ్ తీరు అంతా చామంతి బయటను చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న అలా చూసి కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది. డాక్టర్ ఇంకా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. చామంతిగా వాళ్ళ నాన్న చూస్తూ తన చిన్నప్పటి జ్ఞాపకాలు అలాగే వాళ్ళ నాన్నతో ప్రతి క్షణం గుర్తు చెప్పుకుని ఏడుస్తాడు. ఇంకా వాళ్ళ నాన్న అలా చూస్తూ ఉంటుంది. కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది. అక్కడ రోజేమో వాళ్ళ నాన్న చంపని చెప్పి ప్లాన్ వేస్తూ చాలా ఆవేశంగా సంతోషంగా వస్తూ ఉంటుంది. డాక్టర్ ఇంకా ట్రీట్మెంట్ చేసి ఇంకా కట్టుకడుతూ ఉంటారు. అదంతా బయట నుండి ఇంకా ప్రేమ్ అలాగే చామంతి చూస్తూ ఉంటారు. రామచంద్ర మత్తవడం వల్ల ఇంకా అలాగే ప్రశాంత్ నిద్రపోతూ ఉంటారు. ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్ అయిపోయాక ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత బయటకు వస్తుంటారు. డాక్టర్ ట్రీట్మెంట్ ఆయన ఎలాగుంది అని చెప్పి చామంతంగానే ఆయనకి మీరు ఏమవుతారు చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. అంటే ఆయన మా నాన్న సార్ అని చామంతంగా నేను హర్షవర్ధన్ గారు అబ్బాయి డాక్టర్ నాన్న మీతో మాట్లాడు కదా నాన్నగారు పంపించారు అని హర్షంగా ఆయన బాగానే ఉన్నారు, బుల్లెట్ తీసేసాము, ఒక 1 hour మొత్తం చాలా సోలోకి వస్తారు, పోలీస్ ఇన్ఫార్మ్ చేశారు కదా అని చెప్పి డాక్టర్ అని చేస్తా అని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటారు. చామన్ టెన్షన్ పడుతుంది అనుకున్న త్రిపాఠి అలాగే జైలర్
జైలర్ మనుషులు వస్తూ ఉంటారు. ఏం చేద్దాం చామంతి, పోలీస్ ఇన్ఫార్మ్ చేసి అప్ చెప్తాను మీ నాన్న సేఫ్ అని చెప్పి అనిపిస్తుంది, ఏమంటా అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. చామంతి ఆలోచనలు పడుతూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా త్రిపాఠి అలాగే జైలర్ హాస్పిటల్ రావడం, అలా చెక్ చేయడం అంతా చూస్తున్నారు. ప్రేమ్ బాబు, త్రిపాఠితో ఆ జైలర్ వస్తున్నాడు, మన ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసింది అని చామంతి ఎలా చామ్ అసలు మనం చెప్పలేదు కదా అని ప్రేమ్ అంటూ డౌట్గా చూస్తుంటారు. మనం వాళ్ళు చెప్దామా అని చెప్పి ప్రేమ వద్దు, ఖచ్చితంగా నాన్న బతకనివ్వరు, జడ్జి గారి తీసుకెళ్ళి క్షమం అడిగిస్తేనే నాన్న క్షమం ఉంటారు అని చామంతిని ఎలా తీసుకెళ్తాము, అసలు మనం చూస్తే వాళ్ళు బస్కెట్టేస్తారు కదా అని ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తుంది. పదండి బాబు అని చెప్పి చామంతి అంటూ పక్కన ఎక్కడ త్రిపాఠి అని జైలు అడుగుతుంటారు. సరే కనిపిస్తాడు కానీ షూట్ చేసే పనులు ఏం పెట్టుకోబాకు, జైలు తీసుకెళ్ళాలి సరేనా అని త్రిపాఠి కానీ సరే అని చెప్పేసి జైలు అంటూ ఇంకా సరే వాడు జైలు తీసుకెళ్తే నైగో ఎలా సాటిస్ఫై అవుతుంది, వాడి గుండెలు తోడ దింపుతా అని చెప్పి తనతో అనుకుంటూ సరే త్రిపాఠి అని చెప్పి వెళ్తూ ఉంటాడు. చామంతి ప్రేమ ఇంకా మార్వెస్ వేసుకుంటారు. చామంతి ఏమో నర్స్ లాగా, ప్రేమ ఏమో కాంపౌండర్ లాగా వేసుకొని మాస్క్ పెట్టుకుంటారు. అప్పట్లోకి వస్తూ ఉంటారు. త్రిపాఠి చూసి ఆగండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా చామంతి ప్రేమ కంగారు పడుతూ ఉంటారు. ఏంటి సార్ అని చెప్పి ప్రేమ అంటూ ఉంటారు. ఇక రామచంద్రయ్య ట్రీట్మెంట్ చేసుకున్నారు కదా ఎక్కడ అని చెప్పి అడుగుతుంటారు. అసలు పెరిగిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి చామంతి కానీ పేరు మార్చుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడే అని చెప్పి ఒకసారి ఫోటో చూసి చెప్పు అని చెప్పి జైలు ఫోటో చూపిస్తుంటారు. అది చూసి చాలా షాక్ అవుతుంటుంది. అసలు ఏం లేడు ఇక్కడ రానే రాదని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అవును సార్, మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వేరే హాస్పిటల్ అయి ఉంటుంది, చామంతి కానీ ఇంకోసారి చూసి చెప్పండి అని చెప్పడం కానీ చూసాను కదా సార్, పొద్దునుండి నేనే షిఫ్ట్లో ఉన్నాను, అసలు ఈ హాస్పిటల్ రాలేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది.